పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు తయారు చేస్తాం కదా, దానికి ఎలా చేయాలంటే ఇది పులకాసు చేసుకునే స్టాండ్ అనమాట. దీన్ని కాల్చుకుంటే బాగా కాల్చుకుంటే తోటకూర ఇంకా చాలా పుల్లగా కూడా ఉంటుంది. బాగా కాల్చుకోవాలి. బాగా చేసుకోవడం బాగా వస్తుంది. ఇంకా బాగా మొత్తం అంతా నల్లగా చూసారు కదా, ఇలా బ్లాక్ కలర్లో రావాలన్నమాట. బ్లాక్ అంటే అప్పుడు బాగా కాలిపెట్టాలి. కొంచెం టైం ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బాగా నల్లగా అయిపోయింది. ఇప్పుడు తీసేసి ఇది చల్లటి నీళ్ళు అనమాట ఇందులో వేస్తున్నాను, ఎందుకంటే ఈజీగా పైన స్కిన్ లేయర్ అంతా వచ్చేస్తుంది. అది చల్లారని బట్టి పైన స్కిన్ తీసేసుకుంటాను. ఇప్పుడు ఫిల్టర్ అయిపోయి తర్వాత అలా ఈజీ చూడండి ఫ్రెండ్స్, స్కిన్ వచ్చేస్తుంది అనమాట. ఇది చల్లగా అయిపోయింది. చూసారా ఇంత బాగా వచ్చేస్తుంది. స్కిన్ తీసేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. దీన్ని బాగా ఇలా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, దీన్ని ఇలా మొత్తం స్మాష్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ గడ్డలు కనుక ఉంది అంటే దాన్ని ఇలా గట్టిగా మెదిపేస్తే మెదిగిపోతాయి. వాటర్ వేసేసుకున్నాము. మనం పచ్చి పులుసు చేసుకుంటాం. వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు జాతి వేసుకున్నాము. ఎంత పులుపుని కొంచెం బాగా చేసుకుంటాము. పులుపు ఇష్టపడే వాళ్ళు జాతి వేసుకోవచ్చు. సాల్ట్ అలాగే దీనిలో కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకుంటాము. పోకంటే ఇప్పుడు ఇందులో వేస్తున్నాము. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకోవాలి కదండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో కొంచెం బెనిఫిట్ సీడ్స్ వేస్తున్నాము. మెంతి సీడ్స్, అలాగే కొంచెం మస్టర్డ్ సీడ్స్, కొంచెం క్యూమన్ సీడ్స్, అలాగే కొంచెం ఇంగు వేస్తాం అనమాట. మామిడికాయకి ఇంగు మంచి టేస్ట్ వస్తుంది. రెడ్ చిల్లీస్, అలాగే గ్రీన్ చిల్లీస్. మనకి అందులో కారం వేయలేదు కదా, ఈ రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్తో అది బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. కర్రీ లీవ్స్, కరివేపాకుని పోపులు వేసి అది వేస్తే భలే ఉంటుంది కదా. ఇంకా పోపు వేగిపోయింది. ఆ పులుసులో యాడ్ చేసేసుకున్నాము. పచ్చిగా అయిపోయింది. టమాటో పచ్చి పులుసు మామిడికాయ రసం రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసేసుకుంటాం.